జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ గోతికడ నక్కల ఎదురు చూస్తున్నారని కామెంట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలతో కుట్ర కుతంత్ర అంతా బయటపడిందని విమర్శించారు. పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని ఆయన బహిరంగంగానే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెనిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించిందని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రలను చూసి భరించలేకనే 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. అసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందో లేదో అని ఇంతకుముందు నేను అనేక సందర్భాలు చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని